ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల అలజడి ఇప్పుడు వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒకవైపు అధికారం కోల్పోయి నానా అవస్థలు పడుతున్న జగన్కి షర్మిల కంట్లో నలుసులా మారింది. ఇక జగన్ కూడా ఆమెను అనేక విధాలుగా రెచ్చగొట్టడంతో షర్మిల కూడా జగన్పై రివెంజ్ మోడ్లోనే ఉంది. కీలక విషయాల్లో జగన్ను ఇరుకున పెట్టేందుకు షర్మిల అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్కు దగ్గర కానియటం లేదు, మరోవైపు కుటుంబ సమస్యలను రోడ్డుకు తెస్తూ జగన్ శిబిరానికి తలనొప్పిగా మారారు. వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల పోరులో ప్రజలు షర్మిలకు మద్దతుగా నిలవడం ఆశ్చర్యం కలిగించింది. అక్రమాస్తులను తనకు పంపాలి అని షర్మిల డిమాండ్ చేయడం బాగానే ఉంది, కానీ దానికి టీడీపీ సహా సామాన్య ప్రజల్లో ఆమెకు మద్దతు రావడం షాక్కి గురిచేసింది. ఇక కూటమి సర్కార్ నుంచి కూడా షర్మిలకు మంచి మద్దతు లభిస్తోంది. ఆమె విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా ఉన్నారు. షర్మిలకు భద్రత అడిగితే కల్పిస్తామని, అది తమ బాధ్యత అని తెలిపారు. ఇక షర్మిల ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో జగన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె ఢిల్లీ టూర్కు వెళ్లడానికి రెడీ అయిపోయింది. దీని వెనుక బలమైన కారణమే ఉంది. ఆదాని వ్యవహారంలో జగన్ను ఎలా అయినా ఇబ్బంది పెట్టేందుకు షర్మిల వర్కౌట్ స్టార్ట్ చేసింది. ఏపీ గవర్నర్ను కూడా కలిసి ఆమె ఫిర్యాదు చేశారు. కర్ణాటక సీఎంపై గవర్నర్ విచారణకు ఆదేశించారని, మీరు కూడా జగన్పై విచారణకు ఆదేశించాలని గవర్నర్ను కోరారు. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై తీవ్ర ఆరోపణలే చేస్తున్నారు. జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వ్యాఖ్యలపై షర్మిల తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. జగన్ అబద్ధాలు ఆడతారు కాబట్టే ఆయనకు ఆడపిల్లలు పుట్టారు. అలాగే ఆదానితో జరిగిన ఒప్పందాలపై జగన్ పాత్రపై తమ వద్ద ఆధారాలున్నాయని, ఆ ఆధారాలను చూసి విచారణకు ఆదేశించాలని గవర్నర్ను కోరారు షర్మిల. ఇప్పుడు మళ్లీ ఢిల్లీ టూర్కు వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడానికి షర్మిల రెడీ అవుతోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తన వద్ద ఉన్న సాక్ష్యాలను అందించాలని ఆమె భావిస్తోంది. గత 5 ఏళ్లుగా ఏం జరిగింది అనే కీలక అంశాలపై ఆధారాలను అమిత్ షాకు అందిస్తున్నారు. కర్ణాటకలో మూడా భూముల వ్యవహారంపై విచారణకు ఆదేశించారు కాబట్టి ఖచ్చితంగా జగన్పై కూడా విచారణకు ఆదేశించాల్సిందే అని షర్మిల డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో అవసరమైతే ఆమె సీఎం చంద్రబాబును, ప్రధాని నరేంద్ర మోదీని, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలవనున్నారు. త్వరలోనే షర్మిల ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. మాజీ కేంద్ర మంత్రి పల్లెం రాజ్తో కలిసి ఆమె ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా కోరినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆమె వచ్చే వారం భేటీ కాబోతోంది.